రాహుల్ అయ్యర్ గారు చెప్పండి. నమస్కారం. అంటే ఏం జరిగిందండి? అంటే ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఇది మనకి కామన్‌గా ఈరోజు కొత్తగా ఉత్పన్నం అవుతున్నది కాదు. కామన్‌గా సినీ ఫంక్షన్స్‌లో గానీ, ఈవెంట్స్‌లో గానీ పొలిటికల్‌గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి అవును. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మనం స్టేజ్ ఎక్కేంత వరకు ఒక పర్టిక్యులర్ సినిమా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలి? ఏంటి అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకనుకోండి, మనం స్కూల్‌కెళ్ళి ఇప్పుడు నిన్న విశ్వేశ్వరయ్య గారు చెప్పినట్టు మన స్కూల్‌కెళ్ళి వాళ్ళని దాంట్లో జాయిన్ చేసి చెప్పించాల్సిన అవసరం ఉంటది. కొత్తగా వచ్చిన వాళ్ళకి, బాబు నువ్వు ఇట్లా మాట్లాడాలి. లేదా ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇదే మాట్లాడు, నువ్వు ఇది ప్రిపేర్ అయ్యిరా అని చెప్తామనమాట. భాష రాని వాళ్ళకనుకోండి, వాళ్ళకైతే ముందే చెప్తాం. బికాజ్ వాళ్ళకంటూ కొంచెం విచక్షణ ఉంటుంది. ఎందుకంటే మనం వేరే ఊరు నుంచి వచ్చాము, వేరే రాష్ట్రం నుంచి వచ్చాము, మనం ఇక్కడ ఏం మాట్లాడాలి అనే ఒక విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. కానీ సినిమా ఫంక్షన్కి వచ్చి నీకు ఏదనిపిస్తే అది నేను మాట్లాడేస్తాను అనడం తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎదుట ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చిరంజీవి గారు వచ్చారండి. ఓకే, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? పలానా పార్టీ గురించి డైరెక్ట్ గా పోక్ చేశాడు. అవును. ప్రతిపక్షంలో ఉండే పార్టీ గురించి పోక్ చేశాడు. కానీ అధికారంలో ఉండే పార్టీ వాళ్ళు ఇతని చేత మాట్లాడిచ్చారేమో, బికాజ్ ఇతను ఆ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు. అంతకు ముందు ఇతను ఏ పార్టీని అయితే ఇప్పుడు దూషించాడో ఆ పార్టీలో ఉండి ఇక్కడ మాట్లాడాడు. కానీ అసలు రాజకీయాన్ని తీసుకొచ్చి ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ నిన్న మీడియాకి ఆ పర్టికులర్ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి క్షమాపణ చెప్పే పొజిషన్ కి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాట్లాడటం, దిగజారడం, తీసుకొని రావడం అనేది తప్పు. దీన్ని కట్టడి చేయడం అనేది ఉండదండి. ఎందుకంటే మనకు తెలియాలి, అది మనకుండాలి ఆ సంస్కారం. మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడ రాహుల్ గారు అంటే కట్టడి చేయటం అంటే ప్రతిసారి ఇలానే రిపీట్ అవుతూ ఉంది అంటే మనం జాగ్రత్త పడకపోతే ఒక మీటింగ్ కానీ లేకపోతే మా అసోసియేషన్లో ఒక డెసిషన్ కానీ ఇలా ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు, ఇలా చాలామంది వీళ్ళని నమ్ముకొని కొంతమంది స్టాఫ్ ఉన్నారు అనేది ఒక మీటింగ్ పెట్టుకొని మా అసోసియేషన్లో ఇలాంటివి ఖచ్చితంగా మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకోకపోతే మీ ప్రొడ్యూసర్స్కే నష్టం కదా. అంటే మీరు అన్నట్టు అది ఎవరికి వాళ్ళకి విచక్షణ ఉండాలి, కాదు అని అనట్లా. కానీ విచక్షణ ఉండట్లేదు కదా, రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్. అవునండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒక అజెండాని ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్ గా అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం ఫెటర్నిటీ కమిటీ కూడా, ఎఫ్డిసి కూడా. ఏంటంటే వీళ్ళకి అసలు మనం ఆడియో ఫంక్షన్స్ లో దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు, బికాస్ ఇట్స్ రిపీటెడ్లీ హ్యాపెనింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ టైం. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ దాఖలాలు ఉన్నాయి, కళ్ళలా చూసాం, యూట్యూబ్ లో కూడా ఉన్నాయి ఇంకా వీడియోలు. పరోక్షంగా మాట్లాడడం, కొంతమంది అయితే డైరెక్ట్ గా మాట్లాడేస్తారు, నిన్న పృథ్వీరాజ్ గారు మాట్లాడినట్టు. ఓకే, సో కానీ ఏంటంటే దీనికంటూ ఒక అజెండా తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా, మీకు ఇండస్ట్రీ ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఉంది, మనం ఏదైనా తెలియంది మాట్లాడామనుకోండి ఇమీడియట్లీ బ్యాన్. వాళ్ళు చేయడానికి లేదు ఒక 2 years వరకు. ఇండస్ట్రీలో తెలుగు టీవీ రంగంలోనే యాక్ట్ చేయడానికి లేదు. అలాంటిది ఈ మన తెలుగు ఫిలిం ఫెటర్నిటీలో కూడా ఒక బ్యాన్ లాంటిది ఏదైనా భయాన్ని క్రియేట్ చేస్తే కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. ఇలాంటి పొరపాట్లని ఉండవు. అది ఎందుకంటే సినిమా బతుకు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సింపుల్ రీజన్ అండి, 1,25,000 కోట్ల ట్వీట్లు బాయ్కాట్ లైలా అని పెట్టారు. నిన్న విశ్వక్సేన్ గారు వచ్చి సారీ చెప్పారు, మీడియా తరఫున సభాముఖంగా చెప్పారు. కానీ ఎవడో ఒక ప్రబుద్ధుడు ఉంటాడుగా దాన్ని ప్రింట్ తీసి రిలీజ్ చేయడానికి. కానీ ఇప్పుడు అటుపక్క ప్రతిపక్ష పార్టీ మీద పడుతుంది వీడి వల్ల, ఇటుపక్క సినిమా మీద ప్రొడ్యూసర్ నష్టపోతుంది. ఒకసారి ప్రింట్ వచ్చిందంటే థియేటర్కి వెళ్ళి ఎందుకు చూస్తాడండి? చూడరు కదా ఎవరు. అలాగే కదా జరుగుతోంది గత 3 సినిమాల నుంచి. అవును, ఎందుకంటే ఆల్రెడీ పైరసీ భూతాన్ని అరికట్టారు తెలుగు ఫిలిం ఫెటర్నిటీ. కానీ మళ్ళీ మొదలైంది ఇలాంటి ప్రభుత్వాల వల్లే. నాగ చైతన్య మూవీ కూడా హెచ్డి ప్రింట్ వచ్చేసింది కదండి, చాలా ఏపీఎస్ఆర్టీసీ బస్ లోనే వేశారు. ఏపీఎస్ఆర్టీసీ బస్ లో ఆ హెచ్డి ప్రింట్ ని చూసి తండేల్ మూవీ బస్ లో చూసారు జనాలు, థియేటర్కి వెళ్లకుండా. అలాంటిది ఇప్పుడు నిజంగా వీళ్ళ భయం, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఆయన భయం అయినా కూడా, విశ్వక్సేన్ గారి భయం అయినా కూడా ఏంటి అంటే, సరే ఇప్పుడు మేము ఇంత చేస్తున్నాం కానీ సడన్ గా అది హెచ్డి ప్రింటో లేకపోతే ఏ పైరసీ ప్రింటో రిలీజ్ చేసేసి టెలిగ్రామ్ లోనో ఏదో లింక్ పెట్టేస్తే నష్టపోయేది ప్రొడ్యూసర్. వీళ్ళు ఎంత సారీలు చెప్పుకున్నా ఇప్పుడు పృథ్వీరాజ్ గారు నేను చెప్పనంటున్నారు, నేను సారీ చెప్పేదే లేదా అంటున్నాడు ఆయన. నా వర్షన్ కరెక్ట్ అండి, నా సైడ్ నేను కరెక్ట్ అని చెప్తున్నాడు ఆయన.
ఇప్పటికీ ఆయనకి ఆ తెలివి రావట్లా. సినిమా నష్టపోతోంది. నువ్వు ఎక్కడి నుంచి అంటే వచ్చావు? పృథ్వీరాజ్ గారికి అంటే ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ కానీ లేకపోతే సినిమా ఈవెంట్స్ కానీ దీస్ ఆర్ ప్లాట్ఫామ్స్ టు ప్రమోట్ ఏ మూవీ అన్న అంతే. విచక్షణ అన్నది లేదు అంటే మనం ఎలా చూడాలి? అంటే ఎందుకు సారీ చెప్పను అంటున్నారు? అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు, అక్కడ హీరో ఏడుస్తున్నారు, అయినా చెప్పను అంటున్నారంటే ఏం చేయాలి మనం? అది అతనికి ధైర్యం ఏంటి? అతను ఏమంటున్నాడంటే నా సైడ్ నుంచి నేను కరెక్ట్ అండి, నేను కరెక్ట్ గానే మాట్లాడాను, నేను సినిమా గురించే మాట్లాడాను. అంత పద్ధతి. ఇప్పుడు సినిమా గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఏమైనా పిచ్చా అవతల పక్కన పార్టీ వాళ్ళకి? ఆబ్వియస్లీ కావాలని. ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఆయన అన్ని సినిమాలు ఏదో ఒక క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇప్పుడు అతని చేతిలో ఉండే ఒక పెద్ద మంచి సినిమా. అవును. ఆ సినిమా ప్రమోట్ చేయడానికి చిరంజీవి గారు వచ్చారు. ఇక్కడ ఏమైపోయింది అంటే రాహుల్ గారు, ఒక మూవీ అనేది అన్ని రాజకీయ పార్టీలు అందరూ చూస్తారు, ప్రతి వాళ్ళు చూడాల్సింది. ఇది ఒక పొలిటికల్గా ఒకరికి సంబంధం లేనిది అన్న విషయాన్ని అంత ఘోరంగా, అంత చదువుకొని అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీ గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కానీ విస్మరించడాన్ని మనం ఎలా చూడాలండి? అందరూ చూస్తేనే కదా ఆ మూవీ హిట్ అయ్యేది. ఆబ్వియస్లీ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సినిమా అనేది ఏంటి, మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా, ఎంత రిలాక్సేషన్ ఉన్నా, రాజకీయ పార్టీ రంగం అయితేనేవ్వండి, ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అంటే అవ్వనివ్వండి, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, మనవాళ్ళంటే సినిమాకి తీసుకుని చూపించాలనే కదా ఎంటర్టైన్మెంట్. అది దాన్ని ఈ పృథ్వీరాజ్ గారు ఈ నిన్న చేసింది ఏంటంటే కంప్లీట్ సినిమాని తీసుకుని వెళ్ళి రాజకీయ పరంగా మాట్లాడేసి మళ్ళీ నవ్వుతూ నిన్న ఇంకొక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను సారీ చెప్పను అంటున్నారు. దాన్ని అసలు ఏ విధంగా మనం అతనికి ఏ రకంగా చెప్పాలి? అదేమైనా కొత్తగానా? ఏ ఈవెంట్ లో ఇప్పటిదాకా మాట్లాడలేదా? అసలు సినిమా రంగనిచ్చే కదా నువ్వు రాజకీయానికి వెళ్ళావు. రైట్. సినిమాని చెప్పేస్తానన్న విషయం గుర్తు లేకపోతే ఎట్లా అండి?